అంటే ఒక డైరెక్టర్కి అంటే ఈ ప్రశ్న నేను ఫస్ట్ పార్ట్లో ఆర్జీవి గారిని కూడా అడిగాను. అంటే ఒక డైరెక్టర్కి కెమెరా గురించి తెలియాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉందండి. అంటే కెమెరా గురించి అంటే కెమెరా పార్ట్స్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. కెమెరా ఎలా పనిచేస్తుందని అవసరం లేదు. డైరెక్టర్కి విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్ రాము గారు చెప్పింది, విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విజన్ కరెక్ట్గా ఉంటే నాకు ఇది షార్ట్ కావాలి క్లోజ్అప్ అని చెప్తే కెమెరామెన్ తీసిస్తాడు కదా. టెక్నాలజీ కెమెరా గురించి మీరు దాని ఐఎస్ఓ ఎంత పెట్టారు ఆర్ ఎఫ్ స్టాప్ ఎంత ఉందో అవి తెలియాల్సిన అవసరం లేదు. అది తెలిసి నువ్వు కెమెరామెన్ అవుతావు, డైరెక్టర్కి అవుతావు. బట్ అది తెలిసి ఉండడం వల్ల కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే సమ్టైమ్స్ పీపుల్ కాంట్ టేక్ యూ ఫర్ ఎ రైట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, మీకు లెన్సింగ్ గురించి ఐడియా ఉంది డైరెక్టర్కి. సో డైరెక్టర్ ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు లెన్సింగ్ గురించి ఐడియా ఉన్నప్పుడు డైరెక్టర్ చెప్పొచ్చు నాకు ఇది 75 లెన్స్ కావాలి. ఆ 75 లెన్స్లో దాని ఎఫెక్ట్ నీ విజన్ 75 లెన్స్ ద్వారా వస్తుందని నీకు తెలిస్తే డైరెక్టర్కి నువ్వు చెప్పొచ్చు. నువ్వు 75 లెన్స్ అని నువ్వు చెప్పలేదు అనుకో, వాడు 50 లెన్స్ పెట్టాడు అనుకో, నా విజువలైజేషన్కి ఆ కెమెరామెన్ విజువలైజేషన్కి జమీన్ और आसमान का फर्क ఉంటుంది. అలా ఉంటుంది. 50 is a wide lens. 75 is what you call a compact lens. ఓకే, నేను 75 అని చెప్పకపోవచ్చు, బట్ నాకు వచ్చిన భాషలో ఆ టైట్ ఇది పెట్టు అని అంటాను. టైట్ అని అంటారు, కానీ ఎంత టైట్ ఇప్పుడు అది మనకు తెలిస్తే బెటర్ కదా. అంటే నాలెడ్జ్ ఎక్కడ హెల్ప్ అవుతుందంటే టైట్ అన్నాను, వాడు అడుగుతాడు కెమెరా ఎంత టైట్ అని అడుగుతాడు, సార్ ఇంత చూడండి, వాడు ఇంత టైట్ పెట్టేస్తాడు. సార్ నేను ఎక్స్ట్రీమ్ క్లోజ్ అని అనుకోండి, ఎక్స్ట్రీమ్ క్లోజ్ అంటే ఇది అయి పెడతాడు. సో బిగ్ క్లోజ్అప్ అని అనుకోండి ఇంత పెడతాడు. బట్ నాకు లెన్స్ గురించి ఐడియా విషయం ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే బ్లాక్ లెన్స్ ఉంది, జూమ్ లెన్స్ ఉంది. జూమ్ లెన్స్కి బ్లాక్ లెన్స్కి రెండు ఒకటే ఎఫెక్ట్ ఇస్తుంది. జూమ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్ ఫోకస్ అదే ఇస్తుంది. కానీ బ్లాక్ లెన్స్ అంటే ఈ 75, 100, 135, 185. సో ఈ లెన్సెస్ గురించి ఒక్కొక్క లెన్స్ క్వాలిటీ గురించి ఒక్కొక్క లెన్స్ మీకు తెలిస్తే మీరు క్లోజ్అప్ పెట్టేటప్పుడు వద్దు జూమ్ లెన్స్ వాడొద్దు, ప్లీజ్ 185, 135 పెట్టి అంటాం. నేను 135 పెట్టి షూట్ చేసిన కొన్ని షార్ట్స్ ఉన్నాయి. 3 in సినిమా టెక్నికలీ వెల్ మేడ్ ఫిల్మ్. 135 సెందల్ అండ్ బాహుబలి కెమెరామెన్ పనిచేసాడు. 135 మేము వాడాము. 135 పెట్టి క్లోజ్అప్ తీస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ వేరే ఉంది. జూమ్ లెన్స్ పెట్టి క్లోజ్అప్ తీసినప్పుడు దాని ఇంపాక్ట్ వేరే ఉంది. సో ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ సబ్జెక్ట్ బట్టి మీరు ఏ లెన్స్ వాడాలో డైరెక్టర్కి లెన్స్ మీద అవగాహన ఉంటే మీకు ఈ పర్టికులర్ సీక్వెన్స్లో 135 వాడదు జూమ్ వాడను అనేది తెలుస్తుంది. సో వైట్ Hollywood films are so technically head, they know what lens to use. More than a cameraman, director idea ఉంటుంది అక్కడ హాలీవుడ్. వాడు చెప్తే లెన్స్ వాడితే దీని ఎఫెక్ట్ వస్తుంది అంటే అది మన సో నాలెడ్జ్ ఉండడం వల్ల ఎప్పుడు ప్లస్ కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మీరు ఫస్ట్ సినిమా ఎవరి దగ్గర చేయకుండా చేశారన్నారు కదా, ఫస్ట్ సినిమా అదృష్టం. అప్పుడు మీరు డైరెక్టర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? నేను డెఫినెట్గా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అంటే స్క్రిప్ట్ లెవెల్లో కానీ మ్యూజిక్ సెలక్షన్స్లో కానీ డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ కొంచెం చెప్తారు ఇలా పెట్టుకోమని. మనం కొంచెం ప్రాబ్లమ్స్ కాదు, మేకింగ్ వైజ్ మీకు ఏమి తెలియదు. నాకేం ప్రాబ్లం లేదు. నేను ఏదైతే అనుకున్నానో అది ఎక్సలెంట్గా తీశాను. అది ఎలా చెప్పగలిగారు కెమెరామెన్ అని చెప్పిన వాళ్ళ లాంగ్వేజ్ చెప్పాను. ఇప్పుడు ఐ వాంట్ శ్యామ్ కన్నాడు కెమెరామెన్ అదృష్టం సినిమాకి ఫస్ట్ షాట్ అయిన బ్రహ్మానందం గారి మీద తీశాను. నాకు చాలా ఇష్టమైన యాక్టర్ బ్రహ్మానందం గారు, కామెడీ అంటే ఇష్టం, ఆయన కామెడీ అంటే. సో ఆయన మీద షాట్ తీస్తున్న ఫస్ట్ షాట్ ఆయన మీద తీస్తున్నప్పుడు ఐ డి నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. ఐ సెడ్ దిస్ ఈజ్ ఎ షాట్. నేను ఫస్ట్ పెట్టినప్పుడు క్లోజ్అప్ సార్, ప్రొఫైల్ క్లోజ్అప్ ఈ రేంజ్ పెట్టాడు మొత్తం షాట్ ఇచ్చింది. దాని తర్వాత కొంచెం వైడ్ రండి సార్, మిడ్ షాట్ రండి, ఇదే యాంగిల్ తీయండి సార్. సో తీసుకుంటే వెళ్ళిపోయారు షాట్. దాని తర్వాత సార్ బ్యాక్ షాట్, ఇది 2 షాట్ షూట్. వాళ్ళు అక్కడి నుంచి గేదె కనపడుతుంది, ఇక్కడి నుంచి కెమెరా క్లీన్ అప్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా నా విజన్ క్లియర్గా ఉండేది. విజన్ వాజ్ వెరీ మచ్ క్లియర్. షార్ట్ టేకింగ్ విజన్లో ఐఎమ్ ఎగ్జాక్ట్లీ క్లియర్ వాట్ ఐ వాంట్ టు క్యాప్చర్ ఆన్ ద కెమెరా అనమాట. సో ఐ డిడ్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ కమ్యూనికేటింగ్ విత్ ద కెమెరామన్, నార్ విత్ ద యాక్టర్స్, నార్ విత్ ఎనీబడి. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke, please. I dreamed
1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. కంగ్రాట్స్ ఐ డ్రీమ్. Keep up the good work and continue to entertain.